క్విక్ అండ్ సింపుల్ గ్రీజీ హెయిర్ స్టైల్ చేసి చాలా రోజులు అవుతుంది అండ్ ఇట్స్ పర్ఫెక్ట్ టైం. సో లెట్స్ డూ అ గ్రీజీ హెయిర్ స్టైల్ టుగెదర్. ఇవాళకైతే డ్రై షాంపూతో మనకు పని పడింది, ఎందుకంటే నాది 5th డే హెయిర్. మీ అందరికి డ్రై షాంపూ రైట్ వే టు యూస్ ట్యూటోరియల్ ఏమైనా కావాలంటే కమెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇప్పుడు ఈ హెయిర్ అంతా నార్మల్ బేసిక్ పోనీటైల్ లో వేసుకుంటున్నాను. అయినా మీరందరూ డ్రైలా తయారయ్యారు, అయితే హెయిర్ సిల్కీగా ఉంది మీకు అందుకే బాగుంది అంటారు. లేదంటే కర్లీ హెయిర్ కి చూపిద్దామని నేనేదో క్రింపింగ్ చేసుకున్నావు కాబట్టి ఈజీ అయిపోయింది అంటారు. ప్రతి దాంట్లో తప్పులు ఎతికితే ఎలా చెప్పండి. ఎనీవేస్, పోనీటైల్ మధ్యలో ఒక చిన్న సెక్షన్ తీసుకొని దాన్ని నార్మల్ గా అల్లుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నాను. ఈ బేబీ బ్రైడ్ ఎగ్జాక్ట్ గా పోనీటైల్ కి సెంటర్ లో వచ్చేటట్టు చూసుకొని ఇప్పుడు నేను ఒక ఫస్ట్ సెక్షన్ కి రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటున్నాను. బేసిక్ గా బబుల్ బ్రైడ్ లాగా వేసుకుంటున్నాము. ఇప్పుడు ఎక్స్ట్రా వాల్యూమ్ కోసం సైడ్స్ నుంచి పుల్ చేసుకోండి. అలా మీ హెయిర్ లెంగ్త్ ని బట్టి ఎన్ని రబ్బర్ బ్యాండ్స్ కావాలంటే అన్ని పెట్టుకోండి. నేను 3 పెట్టుకున్నాను. ఆల్సో వ్యూస్ కోసం మీ అందరికి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదు, కానీ ఒక్కటైతే ఖచ్చితంగా చెప్తాను, నా హెయిర్ స్టైల్స్ ట్రై చేస్తే అందరికీ సెట్ అవుతాయి. ఈ బబుల్ బ్రైడ్ విత్ ట్విస్ట్ కూడా ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.